ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం, ఫిబ్రవరి 24 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాని నీవు గైకొనకపోతివి గనక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. వ్యాఖ్యానాంశం 4 తరాలు. వ్యాఖ్యానం: సింహాసనాన్ని అధిష్ఠించటానికి దేవుడు దావీదును ఏర్పరచుకున్నప్పుడు ఒక నూతనమైన అధ్యాయం ప్రారంభమైంది. దావీదు దేవుని హృదయానుసారుడైన వ్యక్తి. దావీదు తన యవ్వనం నుండి వృద్ధాప్యం వరకు విశ్వాసంతో నిండిన జీవితాన్నే కనుపరిచాడు. అతడు ఘోరమైన పాపాలు చేసి విఫలమైనప్పుడు కూడా ఎటువంటి సాకులు చెప్పకుండా యథార్థంగా పశ్చాత్తాపడ్డాడు. శతాబ్దాల తర్వాత కూడా దావీదు జీవితం దేవుని ప్రజలకు ఒక ప్రామాణికంగా నిలిచింది అని నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం 46వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత సొలొమోను సింహాసనాన్ని అధిష్ఠించాడు. అతడు జ్ఞానం కోసం దేవుణ్ణి అడిగాడు. అతని రాజ్యం వర్ధిల్లింది. అతని జ్ఞానం, సంపద, కీర్తి అతని గురించి చెప్పబడిన అన్ని కథలను అధిగమించాయి. అయితే తరువాత అనేక సంబంధాల ప్రభావం వలన, స్వచిత్తానుసారమైన ప్రవర్తన వలన అతని హృదయం దేవునికి దూరమైపోయింది. అతని కుమారుడైన రెహబాము ఇశ్రాయేలీల ఆత్మీయ జీవితంలో పెనుమార్పుకు కారకుడయ్యాడు. అతడు కఠినమైన నిరంకుశత్వంతో పాలించగా రాజ్యం విభజించబడింది. అతడు తనను తాను బలపరుచుకున్నాడు గాని యెహోవాను విడిచిపెట్టాడు అని దినవృత్తాంతాలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం చదవండి, మనకు అర్థమవుతుంది. అతని కాలములో రాజు ధనాగారములో బంగారం స్థానంలో ఇత్తడి వస్తువులు ప్రదర్శనకు ఉంచబడినాయి. ఇత్తడి లోహం మెరుపులో బంగారానికి సమానంగా కనపడవచ్చు గాని దాని విలువ అతి తక్కువే. అతని తర్వాత అతని కుమారుడు అబీయా రాజయ్యాడు. అతడు యెహోవా నామాన్ని ప్రకటించటం ద్వారా గొప్ప విజయాన్ని సాధించాడు అని దినవృత్తాంతాలు 2వ గ్రంథం 13వ అధ్యాయంలో చూస్తాం. కానీ అతనికి వ్యక్తిగతమైన భక్తి లేదు. అతడు తన తండ్రి పాపాలలో నడుచుకున్నాడు. దావీదు వలె అతని హృదయము యథార్థంగా ఉండలేదు అని రాజులు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది. లోతైన ఆత్మీయ క్షీణత మొదలవటానికి 4 తరాలు మాత్రమే పట్టింది. విశ్వాసం ద్వారా దావీదు అనుభవించిన సత్యాలు అబీయా దృష్టిలో చారిత్రక సాంప్రదాయంగా మారాయి. లేఖనాల్లో ఈ నమూనా పదే పదే పునరావృతం అవుతూ ఉంది. మరి మనం ఏ తరానికి చెందిన వారం? మనం విశ్వాసం ద్వారా దేవుని వాగ్దానాలలో ఆనందిస్తున్నామా, లేక మన సొంత కోరికలతో మన మీద మనమే నమ్మిక కలిగిన వారమై మనము కలిగి ఉన్న స్థితిని బట్టి అతిశయిస్తూ దారి తొలగిపోతున్నామా? మనం వెనుదిరిగి గతంలోని నమ్మకమైన తరాన్ని చూస్తున్నప్పటికీ అబీయా కాలం నాటి విశ్వాసము లేని శూన్య ప్రకటనల చొప్పున జీవించకుండా జాగ్రత్త పడదాం. సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్. శుభములతో వందనాలు.